తెలంగాణ యావత్ మహిళా లోకం తలదించుకునే విధంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కూతురు లిక్కర్కి సంబంధించినటువంటి స్కామ్లో నిందితురాలుగా జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత ఊరూరు ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారిపై ప్రభుత్వంపై నోటికి ఎంతో అంత మాట్లాడుకుంటూ ఆధిపత్య పూరినట్టుగా ఒక దిక్కు కేటీఆర్, ఒక దిక్కు హరీష్ రావు, ఒక దిక్కు కవిత గారు, వీరు ముగ్గురు తప్ప 10 సంవత్సరాల నుంచి ఉండి రాష్ట్రంలో అధికారంలో ఉండి ప్రభుత్వంలో ఉండి పనిచేసిన మంత్రులు కానీ, ఇప్పుడు మాజీ మంత్రులు కానీ, అప్పుడు మంత్రులుగా ఉన్నవాళ్ళు ఇప్పుడు మాజీ మంత్రులుగా ఉన్నవాళ్ళు కానీ ఎవ్వరొకరు కూడా మాట్లాడలేదు. ప్రభుత్వం బురదలే కార్యక్రమం, తప్పుడు అబద్ధాలు ఏదైతే ప్రెస్ మీట్లు చేసే కార్యక్రమాన్ని చేపట్టింది ఎవరు అంటే ఒకటి హరీష్ రావు, కేటీఆర్, కవిత గారు. ఈరోజు కవిత గారు నోటికి ఎంతో అంత మాట్లాడడం నేర్చుకుంది. నిజంగా ఆమెకు చిత్రశుద్ధి ఉంటే మనం ఎంపీగా చేసినారు. మా కరీంనగర్, పూర్వ కరీంనగర్ జిల్లా జైతాల్ ప్రాంతం నుంచి, నిజామాబాద్ నుంచి ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నారు. మా ప్రాంతానికి సంబంధించినటువంటి ఏదైతే అంత పెద్ద బస్సు సంఘటన జరిగినటువంటి మన కొండగట్లో కానీ, మా ప్రాంతంలో ఉన్నటువంటి టన్నల్ ప్యాకేజ్ 10లో చనిపోయినప్పుడు కానీ వచ్చి పరామర్శించి వారి కుటుంబాలకు ఓదార్పు చేసి, ప్రభుత్వంలో మేమున్నాం, మా బీఆర్ఎస్ టీఆర్ఎస్ ప్రభుత్వం మేము అధికారం ఉన్నాం, మా తండ్రి గారు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, మీ కుటుంబాలకు అండగా ఉంటాం అని ఓదార్చి ప్రభుత్వ పరంగా వాళ్ళు ఏమైనా ఆదుకుంటే నిజంగా ఇవాళ మీరు ఆ సంఘటన జరిగిపోయి ముసలి కన్నీరు కలిస్తే మిమ్మల్ని నమ్మేవారు. ఆ రోజు మీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు అంత పెద్ద సంఘటన జరిగితే చిన్నారి పిల్లలు 20 మంది పిల్లలు చనిపోతే కూడా మీరు పోయినటువంటి ముఖ్యమంత్రి, మీరు మంత్రులుగా మీరున్నటువంటి మీ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఎవరు కూడా అలాంటి సంఘటన లోపల ఆ సంఘటన జరిగిన కుటుంబాలకు అండగా ఉండాల్సిన బాధ్యత విస్మరించి ఈరోజు అనుకోకుండా ఒక సంఘటన జరిగితే దాన్ని ఆర్దాంతాలు చేసుకుంటా ఇష్టానుసారంగా హరీష్ రావు కొద్దికి మాట్లాడతారు, కేటీఆర్ కొద్దికి మాట్లాడతారు, మా కవిత కొద్దికి మాట్లాడతారు. వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు బాధ్యత గల ప్రభుత్వం నడిపించినప్పుడు ప్రజలకు కష్టాలు వచ్చినప్పుడు అండగా ఉండి, ఈరోజు ప్రతిపక్షంలో పోయిన తర్వాత ప్రభుత్వంలో మేము ఉన్నప్పుడు అనుకోని సంఘటనల విషయం మా మీద మాట్లాడితే మేము ఒప్పుకునేవాళ్ళం. ఎప్పుడు వాళ్ళు ఒకటే సింగిల్ పార్టీ ఎజెండా అండి. నేను శాసనసభ్యుడిగా చెప్తున్నా, వాళ్ళు అటువైపు ఏమనుకుంటారంటే ఎప్పుడు కూడా హరీష్ రావు, కేటీఆర్ కానీ టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఏమనుకుంటారంటే మేము అటు కూర్చున్న కుర్చీలలో వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు వచ్చి ఎట్లా కూర్చున్నారు, అవన్నీ మా కుర్చీలే, మా అధికారమే, ఎల్లకాలం మేము అధికారంలో ఉంటామని చెప్పి ఊహాగానంలో ఉన్నటువంటి వారి నాయకత్వం, వారి పార్టీ. ఈరోజు ఇటువంటి సందర్భం వస్తుందని కరడు కూడా వాళ్ళు ఊహించలే. ఇప్పుడు ఏమైపోయిందంటే అసెంబ్లీలో వారు ఊహించిన విధంగా ఓటమి ఎదురైంది. పార్లమెంట్లో ఎన్నికల్లో బట్టి ఆశించలేదంటే ఓడిపోతే ఈయంత నలుగురు ఉండేవాళ్ళు, నలుగురు కూడా మా పార్టీలో ఉండకుండా అవుతారనే భయం కొద్దీ వాళ్ళు ఇలా ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో పోటీలో ఉండలే. ఇలా అంత పెద్ద సంఘటన విషయంలో బట్ట ఇలా గౌరవ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ, జూపల్లి కృష్ణారావు గారు కానీ, బట్టి విక్రమార్ గారు కానీ, యావత్తు మంత్రివర్గం సంబంధించినటువంటి ముఖ్య నాయకులు పెద్దలంతా పోయి అక్కడ 24/7 అక్కడ జరిగినటువంటి రిస్క్కి సంబంధించినటువంటి ఏదైతే బృందాలు వేరే వాళ్ళకి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ పరంగా అన్ని విధాల కేంద్రంతో మాట్లాడి, కేంద్రం ఉన్నటువంటి నిపుణులతో మాట్లాడి ఏ విధంగా అక్కడ ఉన్నటువంటి ఆ జరిగిన సంఘటన లోపల ఆ వారిని ఏ విధంగా బయటికి తీసుకెళ్లే విషయం లోపల సుమారు 200 కోట్ల రూపాయల విలువ గల ఒక బోర్ను మొత్తం ముక్కలు చేసి బాడీ తీసుకురావడం జరిగింది. అంటే ఆ విధంగా చిత్తశుద్ధితోనే ప్రభుత్వం మొత్తం కూడా ఆ చనిపోయినటువంటి ఆ దుస్సంఘటనలో చనిపోయినటువంటి శివాలను తీసుకొచ్చే విధంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు అక్కడ అధికారులతో పనిచేసినటువంటి కూర్చొని పనిచేస్తే ఏదన్నా ఒకటి కవిత ఒక రాజకీయం మాట్లాడతారు, హరీష్ రావు గారు ఒక రాజకీయం మాట్లాడతారు, కేటీఆర్ ఒక రాజకీయం మాట్లాడతారు తప్ప ప్రజలకు మేలు జరిగే విషయం లోపల సూచన కానీ అభిప్రాయం కానీ ఇక్కడ కూడా చెప్పినట్టు సందర్భం కూడా లేదు. ఎప్పుడు కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి వారి రేవంత్ రెడ్డి గారిని ఏ విధంగా అన్పాపులర్ చేయాలి, వ్యక్తిగతంగా దూషణ చేయాలి,
ఎక్కడ ఆయన తక్కువ చేయాలనే ఒక ఆలోచన తప్ప ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఇలా ఒక సంఘటన జరిగినప్పుడు ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఏం చేయాలండి? అక్కడికి ఉన్నటువంటి సంఘటనకు సంబంధించినటువంటి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అక్కడ పోవాల్సిన బాధ్యత ఆయనకు ఉంటుంది. అది మర్చిపోయి వాళ్ళ కింద ఉన్నటువంటి వాళ్ళ నాయకులను పంపించి నోటికి ఎంత వస్తుందంత మాట. ఆ రోజు మీ అందరికీ తెలుసు, కాళేశ్వరం ప్రాజెక్టు ఏదైతే ఆ బ్రిడ్జికి సంబంధించినటువంటి సంఘటన జరిగితే అక్కడ అధికారంలో ఉన్నటువంటి అప్పుడున్న ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్న బట్టి విక్రమార్క గారిని పోకుండా మధ్యలో అడ్డుకుని అరెస్ట్ చేసిండ్రు. అక్కడ స్థానికంగా ఎమ్మెల్యేగా ఉంటారు, పెద్దలు శ్రీధర్ బాబు గారు గతంలో మంత్రిగా పనిచేసినటువంటి సీనియర్ లీడర్గా ఉంటాడు. ఆయన సొంత కాన్స్టిట్యున్సీ ఆయన పోకుండా హౌస్ అరెస్ట్ చేసిండ్రు. ఏమనంటే మేము పోలీసు వాళ్ళతో కేసులు పెట్టిస్తున్నాం అంటున్నారు. ఏమనంటే మేము అక్రమంగా పోలీసుతో మేమేం చెప్తున్నాం, ఇవాళ కవితకు కానీ కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ 10 సంవత్సరాల లోపల నియోజకవర్గ స్థాయి లోపల లెక్కలు తీద్దాం. మీరు 10 సంవత్సరాల లోపల ఎంతమంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద కేసులు పెట్టించిండ్రు లెక్కలు తీద్దాం మనం. అక్రమంగా కేసులు ఎంతమంది వేధింపులకు గురి చేసిండ్రు. ప్రతి పోలీస్ స్టేషన్ వారిగా ఇలా ధర్మపురి నియోజకవర్గానికి సంబంధించిన విషయానికి వస్తే మా నియోజకవర్గానికి సంబంధించిన వాళ్ళు వాళ్ళ పార్టీకి రాకపోతే అప్పుడు మంత్రిగా పనిచేసిన వాళ్ళు